ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్లో 3 వికెట్ల తేడాతో విజయం సాధించి ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది ఢిల్లీ. 210 పరుగుల భారీ స్కోర్ చేసినా కూడా పంజాబ్ కింగ్స్ కు ఓటమి తప్పలేదు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 210 పరుగుల భారీ స్కోర్ను సాధించింది. ప్రియాజ్ ఆర్యా హాఫ్ సెంచరీతో మంచి స్టార్ట్ ఇచ్చాడు. శ్రేయస్ అయ్యర్ కూడా సూపర్ ఇన్నింగ్స్ తో టీంను ముందుకు నడిపించాడు. 211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఆరంభంలోనే షాక్ తగిలింది. పవర్ ప్లేలోనే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే అక్షర్ పటేల్, మిల్లర్ టీంను ఆదుకున్నారనే చెప్పాలి. వీళ్ళిద్దరూ కలిసి 5వ వికెట్కు 64 పరుగులు జోడించి మ్యాచ్ను మలుపు తిప్పారు. చివర్లో అశుతోష్ శర్మ, మాధవ్ తివారీ మంచి ఇన్నింగ్స్ ఆడారు. 17 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీకి 18 బంతుల్లో 36 పరుగులు కావాలి. కానీ 18వ ఓవర్ వేసిన మార్కస్ స్టోయినిస్ ఏకంగా 19 పరుగులు సమర్పించుకొని పంజాబ్ కొంపముంచాడు. అప్పటి వరకు ఉత్కంఠగా ఉన్న మ్యాచ్ ఒక్కసారిగా ఢిల్లీ వైపు మళ్లింది. చివరకు 19 ఓవర్లోనే ఢిల్లీ లక్ష్యాన్ని ఛేదించింది. Taste the Daily.